నేను చెప్తా రూట్ అంతే. ఓకే, మీరు ఇప్పుడు స్మగ్లర్ కాదు. ఇప్పుడు కూడా నేను స్మగ్లర్నే, ఇండియాలో స్మగ్లర్నే, కోవిట్లో కాదు. కోవిట్లో కాదు, ఇక్కడ మీరు స్మగ్లర్. ఇక్కడ స్మగ్లింగ్ యాక్టివిటీస్ చాలా చేసినా సార్. సో ఇప్పుడు చేస్తున్నారా ఇక్కడ? చెప్తాను. ఓకే, కరోనాలో మందు ఇదైంది కదా, జగనన్న గవర్నమెంట్ వచ్చినప్పుడు మందు బ్యాన్ అయింది. మందు బ్యాన్ అంటే కరోనాలో అంతా ఆఫ్ చేసేసినారు. తర్వాత మందు వచ్చిన తర్వాత చాలా రేటు, 270 రూపాయలు కోట్లు. అప్పుడు నేను బెంగళూరు నుంచి 70 రూపాయలు కోట్లు తెచ్చి సప్లై చేసేవాడిని. చిత్తూరు జిల్లా, కడప జిల్లా కంటైనర్ కంటలు తీసి సప్లై చేసిన. ఓకే, రోజుకి 10 లక్షలు 20 లక్షల రూపాయల సరుకు వచ్చేది. లిక్కర్ 1 అవర్కి అంతా అయిపోయేది. ఇది చేసిన ఇన్ఫార్మర్లు ఇదైపోయేసి డిపార్ట్మెంట్తో ఇచ్చేసి నా సరుకు చాలా పట్టించినారు. ఒకేసారి నాది 85 లక్షల రూపాయలు లాస్ అయినా, 85 lakhs ఒక కంటైనర్. దాంతో మానేసిన. తర్వాత రేట్లు కూడా తగ్గినాయి, ఇన్ఫార్మర్లు ఎక్కువైపోయినారు, ఎక్సైజ్ వాళ్ళతో ఇదైపోయినాయి, కేసులు ఎక్కువైపోయినాయి. ఆడ ఈడ పట్టుకున్నా కూడా, నా సరుకు పట్టుకున్నా కూడా నా మీద కదా కేసు వస్తుందా. అట్లా ఒక 7 కేసులు అయినాయి లెక్కర్లో. రేట్లు కూడా తగ్గినాయి, జగనన్న తగ్గించినాడు. మళ్ళీ ఆదాయం లేదు, పోలీసు వాళ్ళకి పెట్టాల్సి వస్తూ ఉంది, ఎక్సైజ్ వాళ్ళకి పెట్టాల్సి వస్తూ ఉంది, సేల్ ట్యాక్స్ వాళ్ళకి పెట్టాల్సి వస్తూ ఉంది, పన్ను వాళ్ళకి పెట్టాల్సి వస్తూ ఉంది. ఏం మిగలటం వల్ల కేసులు ఎక్కువ అవుతున్నాయి, ఆపేసిన. సరే, ఇక్కడ ఇంకోటి కూడా చేసిన, ఖైనీ గుట్కా బ్యాన్, ఆంధ్ర తెలంగాణ బ్యాన్. అప్పుడు నేను ఢిల్లీ నుంచి తెప్పించేవాడిని. ఓకే, ఖైనీ గుట్కా తెప్పించేవాడిని, తెలంగాణ ఆంధ్రాలో సప్లై చేసేవాడిని. ఓకే, బాగా మంచి రేట్లు. అది కూడా బ్యాన్. ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర అంతా ఓపెన్ అయిపోయింది. చూసినారు కదా, ఎక్కడంటే అక్కడ ఏలాడేసి అమ్ముతా ఉన్నారు ఖైనీ గుట్కా. అవి కూడా రేట్లు తగ్గిపోయినాయి, ఆపేసిన. సరే, కానీ మీరు నా దగ్గర పని నేర్చుకున్న వాళ్ళు ఇప్పటికే చేస్తానే ఉన్నారు, నా దగ్గర పని చేసే వాళ్ళు చేస్తానే ఉన్నారు. వాళ్ళకి నేను అడ్వైస్ ఇస్తాను ఇప్పుడు కూడా. ఓకే, ఎక్కడ సరుకు కొనాలి, ఎక్కడ అమ్మాలి, ఎక్కడ ఆదాయం వస్తుంది, దాంట్లో నేను కమిషన్ తీసుకుంటా హ్యాపీగా. ఓకే, డన్.